శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజానన మహారాజుకి జయ. యస్య వో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానందుల హరి 19 శ్లోకాల దాకా చెప్పుకున్నాము. 20వ శ్లోకం ఈరోజు. సదా మోహాటవ్యాం చరతి యోతౌ కుచగిరౌ. సదా మోహాటవ్యాం చరతి యోతౌ కుచగిరౌ నటత్యాశాఖా స్ఫటిత ఝటితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయగపి మత్యంత జపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. హర నమః పార్వతీపతి. హర హర మహాదేవ. పరమాత్మ అనేక రకాల ఆకర్షణలు భ్రాంతులు కలిగినటువంటి ఈ మోహారణ్యంలో నా మనసు చిక్కుకుని సంచరిస్తూనే ఉన్నది. అది కావాలి, ఇది కావాలి, ఈ విశ్వంలో అన్నీ కూడా కావాలి, పొందాలి అనేటువంటి కోరికలు నన్ను కుదురుగా ఉంచనించట్లేదు. యువతీనాం కుచగిరౌ అటతి. ఆడపిల్లలు చూడగానే వాళ్ళ స్తనాల మీదకి నా దృష్టి వెళ్ళిపోతుంది. ఎంత వద్దు అనుకున్నా, తప్పు అనుకున్నా, మనసులో పాపము తప్పు అనుకున్నా సరే మనస్సు దృష్టి అంతా వెళ్ళిపోతూనే ఉన్నది. అదుపు చేయలేకపోతున్నాను. నా బలహీనతలు అవన్నీ కూడా. అటతి ఝటితి. ఆ కోరికల్ని దులిపేద్దామంటే కావట్లేదు. స్వైరమభిత. తిరుగుతూనే సంచారం చేస్తున్నది మనస్సు, ఊరుకోదు. అన్ని సుఖాల మీదకి మనస్సు పరుగులు తీస్తున్నది. కపాలిన్ భిక్షో మే హృదయగపి మత్యంత జపలం. నువ్వు భిక్షకి వెళ్తావు కదా ఒక కపాలాన్ని పుచ్చుకొని, వెళ్తూ వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళు. ఎందుకు అంటే నా మనస్సు, నా హృదయము, నా బుద్ధి, నా ఆలోచనలన్నీ కోతిలాగా ఉన్నాయి. కాసేపు ఒక కార్యం మీద, కాసేపు ఇంకొక కార్యం మీద, కాసేపు ఇంకొక ఆలోచనతోనూ ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద దూకేటువంటి కోతిలాగా తయారైంది నా మనసు. ఇది అదుపు అవ్వట్లేదు. ఇది నువ్వు ఎట్లాగూ అడుక్కోవటానికి, యాచనకి ఇల్లు తిరుగుతావు కదా, వెళ్తూ వెళ్తూ నన్ను కూడా పట్టుకెళ్ళు. దృఢం భక్త్యా బద్ధ్వా. భక్తి అనబడేటువంటి ఒక తాడుతో నన్ను గట్టిగా కట్టేసి నన్ను కూడా వెంబడికి వెళ్తే, ఎట్లాగూ యాచనకి వెళ్తున్నావు కదా, చూసే వాళ్ళకి కొంచెం ఆటగా, తమాషాగా, ఆనందంగా, కేడిగా ఉంటుంది కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ వస్తుంది నీకు భిక్ష. దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు. నన్ను నీ అధీనం చేసుకోవయ్యా పరమాత్మ అంటూ ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు చెప్తున్నారు. మనస్సుని ఒక కోతితో పోల్చారు. ఇది ఎక్కడ నిలకడగా ఉండదు. ఇది ఒక ఆలోచన చేస్తుంది, మళ్ళీ వెంటనే ఇంకొక ఆలోచనలకు వెళ్ళిపోతుంది. కాసేపు కుదురుగా నేను ధ్యానం చేద్దామంటే అలా కూర్చోగానే కాసేపే, ఒక సెకండే, ఆ సెకండ్ లోపలే మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చేస్తుంది. దాంట్లో విహరిస్తుంది మనసు. ఇలా కుదురుగా ఉండకుండా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మదికి దూకేటువంటి కోతిలాగా తయారైంది ఇది. దీన్ని అదుపు చేయటం నా వల్ల కావట్లేదు, నువ్వే అదుపు చేయవయ్యా. ఆ భక్తి అనబడేటువంటి తాడుతో కట్టేసేయాలి, కట్టి నీ వెంబడి తీసుకెళ్ళు, అది నువ్వే చేయాలి అన్నట్టుగా ఒక ప్రార్థన ఇది. సదా మోహాటవ్యాం చరతి యువతౌ కుచగిరౌ. యువతీనాం కుచగిరౌ.
అనేక రకాల భ్రాంతులకి ఆలవాలమై ఉన్నది ఈ ప్రకృతి అంతా కూడా, మహామాయ. ఎన్ని రకాల సాధనలు చేసినా, ఎంత సద్గురు యొక్క అదుపులో ఉన్నా కూడా మనస్సు మాత్రము పట్టుదప్పి అనేక రకాల కోరికల్ని కోరుతూనే ఉంటుంది. చూసింది, విన్నది, అనుభవించింది పదే పదే కావాలి అనేటువంటిది. బాల్యం నుంచి క్రమశిక్షణతో వస్తే తప్ప అది అదుపు కాదు. అదే క్రమశిక్షణలో ఉన్నా కూడా ఆ యుక్త వయసు వచ్చేసరికి కోరికల మీద తెగ విహరిస్తుంది. ఈ ప్రకృతి బహు సుందరమైనది, చాలా ఆకర్షణీయం. ఈ ప్రకృతిని అనుభవించాలనేటువంటి కోరిక ఎవరికి ఉంటుంది? పురుషుడికి ఉంటుంది. పురుషుడెవరు? పురీ శయనాథ్. ఈ నవరంధ్రాత్మకమైనటువంటి దేహంలో ఇది పురం, ఇది మహాపురం దేహం అనేటువంటిది. ఇందులో ఉన్నాడు కాబట్టి వీడు పురుషుడు అని పిలువబడుతున్నాడు. ఈ పురుషుడు అనుభవించాలనేటువంటి, ప్రకృతిని అనుభవించాలనేటువంటి కోరిక. ఈ కోరికతో ఏం చేస్తాడు? ప్రకృతిలో కావాల్సిందల్లా పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాస్త లైఫ్లో సెటిల్ అవ్వగానే విహారయాత్రలకు పోతూ ఉంటారు. ఎక్కడికి పోతారు వీళ్ళు? మంచి నదులు, కొండలు, పర్వతాలు, వనాలు, కోడెకెనాలు, కులు మనాలి. పర్వతాలు, నదులు, కొండలు, ప్రకృతి యొక్క సౌందర్యం, ఎంత సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం వెళ్తున్నాడు. ఒక రకమైన మానసిక ఆనందం, తృప్తి అది. సముద్రాలు, ప్రకృతి అంతా కూడా నీ చూసే దృష్టిని బట్టి కనపడుతుంది ప్రకృతి అనేటువంటిది. ఏదో అనుభవించాలనేటువంటి కుతి ఎంతకీ తీరదు అది. సదా మోహాటవ్యాం చరతీవతీనాం కుచగిరవు. ఇక స్త్రీలను చూడగానే ఇంకా కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ప్రకృతే స్త్రీ స్వరూపం. యావత్తు ప్రకృతి ఏ మాదిరిగా పరమ ఆకర్షణీయంగా ఉంటుందో స్త్రీ కూడా అదే మాదిరి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ స్త్రీ పట్ల మనస్సు పదే పదే పదే, ఒక అమ్మాయి కన్నా ఇంకో అమ్మాయి అందంగా కనపడుతుంది, దానికన్నా ఇంకోటి ఇలా భ్రష్టు పట్టిపోయేదాకా మనల్ని మహామాయ లాగుతూ ఉంటుంది. ఈ మాయలో పడకుండా సంరక్షించుకోవాలి పురుషుడు తను తాను. కర్మల వైపుకి లాగుతుంది ఇది. ఆకర్షణ కదా, కావాలి అనిపించినప్పుడు ప్రయత్నం చేస్తావు, ప్రయత్నమే కర్మ. దాన్ని అదుపు చేయటానికి సద్గురువు యొక్క సాన్నిధ్యము అన్నారు. నీ మనస్సు నీ వశంలో ఉండదు, అది దాన్ని వశం చేయగలిగేటువంటి శక్తి గురువుకే ఉంటుంది. అందుకనే గురువు, ఆశ్రమము, ఎంతోమంది గురువులు, మహానుభావులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం కోసం. వారి వారి ప్రయత్నాలు వారి వారి స్థాయికి బట్టి ఉంటుంది. అది సద్గురువుని ఆశ్రయించి ఆ మనస్సుని ఎలా అదుపు చేయాలో గురువుకి ఇచ్చేయాలి. ఆ మనస్సుని, దేహాన్ని, ప్రాణాన్ని, బుద్ధిని అన్నీ గురువుకి సమర్పణ చేసేయాలి. అప్పుడు తనకి సమర్పింపబడినటువంటి ఆ దేహము, మనోబుద్ధ్యాదుల్ని గురువు చక్కగా తీర్చిదిద్దుతాడు. గురురహితుడైనటువంటి వాడు మాత్రము ఏదో చేసేద్దామనే భ్రాంతికి గురవుతాడు. ప్రపంచంలో తాను అనుభవించవలసినవి చాలా ఉన్నాయి, వయసు సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు అనుకుంటాడు. 24 గంటల టైం సరిపోదు వాడికి, 100 ఏళ్ళు సరిపోవు. ఎంత అనుభవించినా కూడా ఇంకా అనుభవించవలసిన సముద్రం అంతా ఉంటాయి. నువ్వు అనుభవించింది గాతుడే, ఎప్పటికీ తీరవవి. ముందు ఆ భ్రాంతిలోంచి బయటపడాలి. సదా మోహాటవ్యాం. ఇది మోహారణ్యం, విశ్వమంతా కూడా మోహింపజేస్తూనే ఉంటుంది. అందుకని దీన్ని మోహిని అన్నారు, మోహింపజేసేటువంటిది. శివుణ్ణే మోహింపజేసే ప్రయత్నం చేసింది విష్ణుమూర్తే. స్త్రీగా ఉన్నప్పుడు మోహిని, పురుషుడిగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి. స్త్రీగా ఉన్నప్పుడు మోహిని, ఆ మోహినియే ఈ ప్రకృతి. ఈ ప్రకృతే జీవరాశులకి ఆధారం. ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, జన్మల్ని ఇస్తుంది. ఈ ప్రకృతి తనలోంచి బయటికి పోనించదు ఈ జీవుణ్ణి. దేహం సహకరించట్లేదా నీ మనస్సుకి, నీ మనోభావాలకు అనుగుణంగా దేహం నీకు కోఆపరేట్ చేయట్లేదా? సరే, దాన్ని వదిలి ఇంకో కొత్త దేహం రెడీ చేసి ఇస్తుంది. మళ్ళీ ఈ దేహంలో కొంత అనుభవించు. నిన్ను ఈ పాంచభూతక ప్రపంచంలోంచి, ఈ భౌతిక జగత్తు ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో, అనుభవిస్తున్నామో, ఇందులోంచి ఈ మహామాయ నిన్ను బయటికి పోకుండా పట్టి ఆపుతుంది.
ఎన్ని లక్షల సార్లు పుడతావో, ఎన్ని లక్షల సంవత్సరాలు దీన్ని అనుభవించినా తృప్తి అంటూ ఉండదు. ఒక్కొక్క దేహం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆనంద అనుభూతులు. ఒక దేహంలో ఒక రకమైన ఆనందం, ఇంకో దేహంలో ఇంకో రకమైన ఆనందం. ఇలా ఎన్నో లక్షల దేహాలు నీకు తయారు చేసిస్తోంది ఈ ప్రకృతి. ప్రతి దేహంలోనూ కొంత ఆనందము, ప్రయత్నము, సాఫల్యము, వైఫల్యము, సుఖము, దుఃఖము, భోగము, సంతానం ఎందు ప్రేమ, మమకారము. ఆ సంతానం నీ కళ్ళెదురుగుండనే ఏదైనా ఆపద గురితే ఎంతో దుఃఖం. ఇవన్నీ ఎవడు అనుభవిస్తున్నాడు? జీవుడు, నువ్వే. నీ ఏ శరీరం ద్వారా నువ్వు సుఖం అనుభవించాలనే శత ప్రయత్నాలు చేస్తున్నావో ఆ శరీరం ద్వారానే దుఃఖాలు కూడా నీకు అందుతూ ఉంటాయి. ఎవరికి అందుతున్నాయి? జీవుడికి అందుతున్నాయి. ఆ జీవుడు ఈ ప్రకృతి యందు సంచరిస్తూ దీన్నంతా అనుభవించాలని పిచ్చి కోరిక. అనుభవించేది ఈశ్వరుడు ఒక్కడే. ఎందుకంటే వాడి భార్య ప్రకృతి. ఇది వాడికి తప్ప ఇంకెవరికి అర్హత స్థాయి ఉండదు, ఆ శక్తి కూడా ఉండదు. శలభాల్లాగా అగ్ని సిక్కల్ని చూసి ఏదో కాంతి ఏదో తినేద్దామని వెళ్ళి శలభం వెళ్ళి అందులో మాడిపోతుంది. ఆ మాదిరి ఈ జీవులంతా కూడా శరీరాలని కూడా ఈ ప్రకృతిని అనుభవించేద్దామని మహామాయలో పడిపోయి పతనమైపోతారు. ఆ పతనం చెయ్యటమే ఈ ప్రకృతి యొక్క లక్షణం. మహామాయ ఈశ్వరుడే ప్రయోగించాడు. మాయాంతు ప్రకృతి విద్య మాయనంతు మహేశ్వర. ఇదంతా మాయ. దీన్ని ప్రయోగించిన వాడు శివుడే. ఇందులోంచి బయటపడి నువ్వు నా దగ్గర రావాలి అని శివుడు చెప్తున్నాడు. నా దాకా నువ్వు రావాలంటే ఈ మాయని ఛేదించి రావాలి. నువ్వు సాధన ద్వారా ఆ ప్రకృతిని వశం చేసుకోవాలి. పంచభూతాల్ని అవి నీలోనే ఉన్నాయి, బయట నువ్వేం చేయలేవు. నీలో ఉన్న పంచభూతాలు నువ్వు వశంలో వేసుకోవాలి, అదుపు చేసుకోవాలి. అప్పుడు ఈ మాయ కరుణిస్తే నువ్వు నన్ను చేరుకునే మార్గం నీకు గోచరమవుతుంది. మాయ నీ పట్ల అనుగ్రహం కలగకపోతే నువ్వు ఏ సాధన చేయలేవు. తింటావు, పడుకుంటావు, కష్టపడతావు, సంపాదిస్తావు, పిల్లలు గంటావు, ఇంకా సంపాదించాలి, ఇంకా సుఖపడాలి, ఇంకా తినాలి, ఏదో ఉంటాయి. అంతకుమించి నీకు అర్థం కాదు ఈ ప్రకృతి. మహామాయ నిన్ను వదలదు, పట్టుకుని ఉన్నది. దీంట్లోంచి బయటపడటానికి అమ్మవారినే ధ్యానం చేయాలి. ప్రకృతి స్వరూపిణి జగన్మాత. ఆవిడ దయదలిస్తే నీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉంటేనే నువ్వు చేసిన సాధన అంతా కూడా పరమాత్మని చేరుతుంది. వెన్నెముక వంగిందో సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తేనే నీ దవడలన్నీ కూడా కుదురుగా ఉంటాయి. దవడకు ఉన్నటువంటి ఆ పళ్ళు మెత్తబడ్డాయో శబ్దం స్వరూపం మారుతుంది. శబ్ద బ్రహ్మమే పరమాత్మ. ఆ శబ్దం తెలియదు, నీకు అర్థం కాదు. ఆ ప్రణవాన్ని చేరుకోలేవు. నువ్వు ప్రణవ స్వరూపుడు కదా వాడు, చేరుకోలేవు. ఈ దంతములు ప్రాకృతికములు ఇవి చాలా బలంగా ఉంటాయి. అవి మెత్తబడ్డాయంటే నీ కథ అయింది అని అర్థం. అక్కడ అక్షరం పలక సరిగ్గా, కన్ను సరిగ్గా కనపడుతుందా? దృశ్యానందం. ప్రతి దృశ్యము యందు పరమాత్మ చక్కగా వ్యాప్తి చెంది ఉన్నాడు. చూడగలుగుతున్నావా? నీకు ఆ వస్తువు మాత్రమే కనపడుతోంది. ఆ వస్తువు యొక్క సౌందర్యం అంతర్లీనంగా పరమాత్మ సంగతి నీకు అర్థం కాదు. అది మాయ. నీలోనూ బయట అంతా వ్యాప్తి చెందిన పరమాత్మని గుర్తించలేనిటువంటి మహామోహారణ్యం ఇది. ఆ అడవిలోంచి బయటపడటానికి దారి దొరకాలి నీకు, లేకపోతే అక్కడక్కడే తిరుగుతావు. నటతి ఆశాశాఖ స్ఫటితి ఝటితి స్వైరమభిత. నాట్యం, తాండవం చేస్తుంటాడు జీవుడు. శరీరాలు మారుతూ ఉంటాయి అంతే. పరమాత్మని ఎప్పటిదాకా తెలుసుకోవో అప్పటిదాకా శరీరాలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతి శరీరము శిథిలం అవ్వక తప్పదు. శిథిల దేహంలో ఆ జీవుడు దాన్ని భరించలేక మొయ్యలేక నానా అవస్థలు పడుతూ ఉంటాడు. శరీరాన్ని వదలలేడు. శ్వాసలు ఉన్నంత వరకు బతక్క తప్పదు, బతికినంతకాలం మూలక్క తప్పదు. శిథిలమైపోయింది, ఆకలికి ఆగలేవు, తింటే అరగదు. శరీరం సహకరించదు నీ ఏ కర్మకి కూడా.
బాధలన్నీ అప్పుడు మొదలవుతాయి. నీ వయసులో ఉండగా తెలియవు అవన్నీ కూడా. యుక్త వయసులో ఉన్నప్పుడు సన్మార్గాన్ని ఆశ్రయించకుండా సుఖపడదామనే నీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చుట్టుకుంటాయి. అవి ఎవరు విడిపించుకోలేడు దాంట్లోంచి. అమ్మవారు అనుగ్రహిస్తే తప్ప దారి దొరకదు నీకు. కపాలిన ఓ కపాలి, కపాలముల మాల వేసుకొని తిరుగుతాడు వాడు, అందుకనే కపాలి అని వాడికి పేరు. ఆ కపాలాలు ఏమిటి? ఒక్కొక్క మహాకల్పానికి ఒక్కొక్క బ్రహ్మ మారుతూ ఉంటాడు. ఆ మారిన యొక్క బ్రహ్మ యొక్క పుర్రె అది. ఎన్ని కపాలాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు అయిపోయినారని అర్థం. అక్కడ 71 మహాయుగాలు గెలిచినాయి మనకి. అన్ని పుర్రెలు ఉంటాయి శివుడి మెడలో, అమ్మవారి కాళిక మెడలో పుర్రెల మాలలు అవే బ్రహ్మ యొక్క కపాలాలు. బ్రహ్మ విష్ణుమూర్తి వీళ్ళ కపాలాలు అవన్నీ కూడా. కపాలాల్ని ధరిస్తాడు కాబట్టి కపాలి వాడు. ఇక ప్రతి జీవి యొక్క కపాలంలోనూ ఆయన అక్కడ సూక్ష్మద్వారం దగ్గర, దశమద్వారం దగ్గర ఉంటాడు వాడు. ద్వాదశార చక్రము, దశార చక్రము అని శిరస్సు మీద బ్రహ్మరంధ్రము, అక్కడ ఉంటాడు సదాశివుడు. కపాలంలో ఉన్నాడు కాబట్టి వాడికి కపాలి అని పేరు. అందరిలోనూ ఉంటాడు. ఎప్పటిదాకా వాడిని తెలుసుకోమో అప్పటిదాకా మనకి ఆ సద్గతుల యొక్క మార్గాలు గోచరింపవు. కపాలమి యందు ఉండి మన సహస్రారం, శిరస్సు, బ్రహ్మరంధ్రం అక్కడ ఉంటాడు. మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలాలన్నీ కూడా మన చేత అనుభవింపజేస్తాడు సాక్షిగా వాడు. తప్పించుకునే అవకాశాలు ఏమి ఉండవు. గత జన్మల్లో ఏమేం చేశామో అనుభవించగా మిగిలిపోయినవి ఏవైతే కర్మలు ఉన్నాయో అవి అనుభవించడానికే నీకు ఈ దేహం ఇవ్వబడింది. ఈ దేహం ఎప్పుడైతే వచ్చిందో ఆ కర్మలన్నీ సిద్ధమై ఉన్నాయి, పక్వదశకు వచ్చాయి. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధం వచ్చినాయి ఆల్రెడీ, నువ్వు అనుభవించక తప్పదు. తప్పించుకునే అవకాశమే ఉండదు నీకు. ఆ ప్రారబ్ధ కర్మలన్నీ అనుభవింపజేస్తాడు సాక్షిగా ఉంటూ వాడు. అన్నీ ఒకేసారి ఇవ్వడిగా, ఒకటి ఇస్తాడు. ఒక కర్మ అయిన తర్వాత ఇంకోటి. మరీ సదా దుఃఖాలు ఇస్తూ ఉంటే ఎక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని మధ్యలో సుఖం ఇస్తాడు. ఎక్కడ కాస్త హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాడు. లాటరీ తగ్గటమో, ఉద్యోగం రావటమో, పెళ్ళి అవ్వటమో, పిల్లలు పుట్టడమో, లేకపోతే ఇంకేదైనా సుఖమో మధ్యలో తడప ఆనందాలు ఇస్తాడు. విసుగు చెందకుండా నువ్వు అన్ని దుఃఖాలు వస్తుంటే తట్టుకోలేక శరీరాన్ని వదిలేస్తాడేమో జీవుడని అడప మధ్యలో కొన్ని భ్రాంతులు అన్నమాట. పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే మనం చాక్లెటో రూపాయో ఏదో ఇచ్చి వారి చేత ఆ పాఠం చదివిస్తుంటాం కదా, ఆ బాబతే ఇది కూడా. నీ చేత బలవంతంగా నువ్వు చేసిన కర్మలన్నీ కూడా అనుభవింపచేసి సాక్షిగా ఉంటూ కొత్త కర్మలు చేయకుండా నీకు సలహాలు ఇస్తాడు. లోపల నీకు మనసు ఇండికేషన్ ఇస్తుంది, నువ్వు పట్టించుకోవట్లే. ఇతర సమాజంలో ఉండి ఇతరులందరినీ చూసి వాళ్ళలాగా, వాళ్ళకన్నా భిన్నంగా, వాళ్ళకన్నా గొప్పగా బతకాలనే నీ ఆలోచన దుష్కర్మల వైపుకి నడుస్తున్నాయి. వద్దురా అని భగవంతుడి లోపల నీకు సూచన ఇస్తున్నా పట్టించుకోవట్లే. నీ అవసరాలు కానీ లేదా అత్యాశ కానీ, ఈ 2 కారణాల చేత మళ్ళీ కర్మలు చేస్తున్నావు. నువ్వు ఇదివరకు చేసిన కర్మల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎంత దుఃఖకరమైనవన్నీ కూడా అనుభవిస్తూ కూడా తెలుసుకోలేకపోతున్నాడు. మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నావు. అవతల ఇంకో శరీరంలో ఇవన్నీ అనుభవించాలి, తప్పదు నీకు. వాడు సాక్షిగా ఉంటూ నీ బ్యాలెన్స్, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా అనుభవింపజేస్తూ నీ చేత కొత్త కర్మలు చెయ్యకురా నాయన, నన్ను చేరుకో. నువ్వు నీకు మానవదేహం ఇచ్చిందే అందుకు. నన్ను తెలుసుకొని సాధన చేసి నన్ను చేరుకోవడం కోసమే నీకు మానవదేహం ఇచ్చాను. తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే మానవుడైతే ఏంటి, జంతువు అయితే ఏంటి? తిని కష్టపడి సంపాదించి తిని నిద్రపోయి పిల్లల్ని గంటలుగా చేసే పని అన్ని జంతువులు చేసేది అదే. మానవ దేహానికి మాత్రం విశేషం ఏంటి? పరమాత్మని తెలుసుకుని, మార్గాన్ని తెలుసుకుని, గురువుని ఆశ్రయించి సాధన చేసి శరీరాల నుంచి బయటపడే అవకాశం ఒక్క మానవ దేహానికే ఉంది. అటువంటి అద్భుతమైన దేహం ఇచ్చినా కూడా నువ్వు ఏది ప్రయత్నం చేయకుండా ఇక్కడే ఉందామనేటువంటి ఆలోచనతో, శాశ్వతంగా ఉందామనే ఆలోచన నీకు
పోతామన్న సంగతి తెలుసు, మన కళ్ళెదురుగుండా చాలామంది పోతూనే ఉన్నారు. అయినా సరే నేను మాత్రం ఉంటాను అనుకుంటున్నావు. ఇంకా సంపాదించి, ఇంకా కూడబెట్టి, ఇంకా సంపాదించి కూడబెట్టి అనేక దుష్కర్మలు చేసి వాటి యందు ఇరుక్కుని దుఃఖభాజనమైనటువంటి కొత్త జన్మలకి నువ్వు మార్గాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు నాయనా అని లోపల నుంచి మనకి సందేశాన్ని ఇస్తాడు శివుడు. అయినా దాన్ని పట్టించుకోం మనం. కపాలిన్, ఓ కపాలి, ఓ భిక్షువా, భిక్షుకుడు కదా శివుడు. ఓ పొర్రె తీసుకుని యాచనకి వెళ్తాడు. మరి పొర్రెలో అడుక్కోవటం ఏంటి? గిన్నెం లేదా, చెంబెం లేదా? తార్కిక దృష్టితో అట్లా అనిపిస్తుంది మనకి. ఏ భ్రాంతి లేనిటువంటి వాడు శివుడు. ఆ శ్మశానంలో ఉంటూ తగలబడిపోయినటువంటి దేహాల్లో ఉండేటువంటి దేహాలంతా నడిచిన తర్వాత ఆ పుర్రె ఏదైనా ఎక్కడ మిగిలితే కనపడితే ఆ పుర్రె పట్టుకొస్తాడు, అందులోనే యాచన చేసుకుంటాడు, తింటాడు, పుర్రె అక్కడ వాడేస్తాడు. భ్రాంతి ఉండదు. అదే గిన్నె చెంబు అయితే అయ్యో దాన్ని కాపాడుకోవాలి. ఇక ఆ గిన్నె చెంబు కాపాడుకునే భ్రాంతి వచ్చేస్తుంది. అందుకనే ఎక్కడిదక్కడే చేసామా, చేయగలిగేసామా, మిగిల్చాలి, దాచుకోవాలనే భావన వచ్చిందో కర్మ చుట్టేస్తుంది. అది మాయ. అందుకనే పుర్రె అన్నమాట. కపాలి భిక్షోమే, ఓ భిక్షువా కపాలి, మే హృదయ కపి, నా హృదయం అనేటువంటి కపి కోతి ఏదైతుందో అత్యంత చపలం, స్థిరంగా ఉండదు, కుదురుగా ఉండదు నా మనస్సు అనేటువంటి కోతి. ఎన్ని రకాల ఆలోచనలు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, స్థిరంగా ఒక్క ఆలోచనలు కూడా ఉండదు. ఇది చేస్తాను, ఇది చెయ్యాలి, ఇది నా విధి అని ఒక కర్మని సంకల్పం చేసి దాని అందే మనస్సు సంచరించేటువంటి అవకాశము, మార్గము, స్థిరత్వము ఉండదు. కేవలం కొద్దిమంది సాధకులకు మాత్రమే తెలుస్తాయి. ఒక సంకల్పం చేసి ఆ సంకల్పం దాటి వెళ్లకుండా మనస్సుని కట్టడి చేయగలగాలి. అది సాధ్యం కాదు. కాసేపు ఈ సంకల్పం, కాసేపు ఇంకో సంకల్పం, తర్వాత ఇంకోటి. కోతి అంటే ఇదే, ఈ కొమ్మ కాసేపు, ఆ కొమ్మ కాసేపు, ఆ కొమ్మ కాసేపు గంతులేస్తూ ఉంటుందన్నమాట. మే హృదయ కవి అత్యంత చపలం, చాలా చపల చిత్తం ఇది. దృఢం భక్త్యా బద్ధ్వా, భక్తి అనబడేటువంటి గట్టి తాడుతో నన్ను కట్టేస్తే తప్ప ఇది ఆగదు. తాడుతో కడితేనే ఆ కోతి ఆగుతుంది. ఇది కూడా అంతే. కానీ దీనికి కట్టాల్సిందేంటి? భక్తి మార్గం. ఆ భక్తి అనేటువంటి తాడుతో గట్టి కట్టేయటం. అందుకనే భక్తి చాలా శ్రేష్టమైంది. విద్య, పాండిత్యము, వేదము ఎన్నిటినీ మించింది భక్తి. వేదాధ్యయనం చేసినవాడు పూజనీయుడే, కానీ భక్తుడు పరమ పూజనీయుడు. వాడికి ఏం రాదు, కానీ పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి స్థిరంగా ఉంచగలిగాడు. అందువల్ల వాడు పరమాత్మతో సమానం. వాడికి ఏ వేదం రాకపోయినా పర్వాలేదు, ఏ విద్య తెలియదు, అయినా సరే వాడిని పూజించాల్సిందే. అంతటి స్థాయి భక్తి అంటే. ఆ భక్తే కుదరాలి మనకి. మనస్సుని నిలకడగా పరమాత్మ యొక్క పాదాల యందు స్థిరంగా ఉంచగలగాలి. ఎప్పుడైతే స్థిరంగా ఉంచగలిగామో అప్పుడు సాక్షాత్తు శివతత్వం వాడే వీడు. ఒక ఇనుప ముక్క దగ్గరికి ఒక అయస్కాంతం దగ్గర పెట్టామనుకోండి, ఆ ఇనుప ముక్క కాసేపటికి సాంగత్యం వల్ల, అయస్కాంత సాంగత్యం వల్ల తాను కూడా అయస్కాంతంగా మారుతుంది. భక్తుడు కూడా అంతే. పరమాత్మ యందు మనస్సును స్థిరంగా ఉంచి ఆరాధిస్తూ ఉంటే మెల్లిగా తాను కూడా పరమాత్మగా మారుతాడు. తాను పూజనీయ స్థానం. మనం సాధువుల్ని, సంతుల్ని ఎందుకు పూజిస్తున్నాము? స్థిరంగా చిత్తాన్ని ఉంచి వాళ్ళు పరమాత్మ యందు లగ్నం చేయగలిగారు. అందువల్ల పరమాత్మ యొక్క భావాలు, గుణాలు, రూపము, స్వభావము, ఆలోచన, ఆ అనుగ్రహం అన్నీ కూడా పరమాత్మ లక్షణాలని వీళ్ళకు కూడా వచ్చేస్తుంటాయి. వారు వీరైపోతారు. అందుకని వారిని పూజిస్తాం మనం. ఆ భక్తి స్థిరమైన భక్తి అనేటువంటి ఒక తాడుతో నన్ను కట్టేయవయ్యా ఈ కోతి అనేటువంటి నా మనస్సు ఏదైతే ఉందో, దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో, నీ అధీనంలో ఉంచుకో నా మనస్సుని.
ఇది నా వశంలో లేదు, ఇది ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నది. ఈ మోహారణ్యంలో దాని సంచారాన్ని ఎవడూ ఆపలేకపోతున్నాడు. నువ్వొక్కడే దాన్ని కట్టడి చేయగలుగుతావు కపాలి. ఎట్లాగూ నువ్వు భిక్షకి వెళ్తావు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళు, నీకు లాభమే కదా. ఒట్టి చేత్తో వెళ్ళే కన్నా ఒక కోతిని ఆడిస్తూ పోతూ ఉంటే చూసే వాళ్ళకి పిల్లలంతా సంతోషపడతారు, నీకు లాభమే. ఇక్కడ వీడికి చిన్న ఒక ఆలోచన ఎట్లందంటే, భగవత్పాదుల వారి యొక్క విధానం, చెప్పే విధానం పరమాత్మకు కూడా లాభంట, మనకే కాదు వాడికి కూడా లాభమే. మన అవసరం వాడికి ఉంది, వాడి అవసరం మనకుంది. పరమాత్మకి ఏంటి లాభం అంటే, అనేక లక్షల కోట్ల జీవరాశుల్ని ఈ ప్రకృతి బంధించి ఉంచింది. ఈ ప్రకృతి బంధనాల్లోంచి ఎవడు విడిపించుకోలేడు. వేదాంతం నోటితో మాట్లాడతారు, తను అనుభవిస్తున్నాడా? చాలామంది వేదాంతం నీతులు చెప్తారు, చెప్పటం వరకే, లోపల వాళ్ళకి మార్గం, సంసార మార్గం వదలదు, అంత సులువు కాదు. ఈ సంసారంలోంచి బయటపడే సాధన స్థిరంగా చేసి ప్రకృతిలోంచి ఎవడు బయటపడుతున్నాడో వాడి యందు అమితమైన ప్రేమ కలిగి ఉంటాడు శివుడు. మాయని గెలిచినటువంటి వాడు శివుడు, మాయని ప్రయోగించింది వాడే. ఆ మాయని గెలిచినటువంటి వాడు శివుడు. ఈ జీవుడు కూడా మాయని గెలిచి వచ్చాడంగా అనగానే వాడికి ఎంతో సంతోషం, వాడికి లాభమే. అమ్మవారితో వాదిస్తూ ఉంటాడు శివుడు, చూసావా నువ్వు గెలిచావు, నేను గెలిచానా, ఇగో వచ్చాడు చూడు ఇంకోడు, నిన్ను గెలిచే వచ్చాడు నా దగ్గరికి, నాకు లాభమే. అట్లా గెలిచి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ కూడా ప్రకృతి అమ్మవారి ముక్కుపుటాలు ఎగరేస్తుందిట కోపంతో. గెలవకుండా, ఈ ప్రకృతి నుంచి వెళ్లకుండా మాయ ఆపుతూ ఉంటుంది మనల్ని. దీన్ని, ఈ వ్యవస్థనంతా తట్టుకుని ఇందులోంచి బయటపడి శివుడి వైపుకి చేరటం అనేది ఇక్కడ సాధన. వాళ్ళిద్దరు ఆట ఇది. ఆటలో మనం పావులం. చక్కగా భక్తి మార్గంలో ఈ ప్రకృతిలోంచి బయటకు వచ్చి యువత శివుడి వైపుకి వచ్చామనుకో, ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. శివుడికి లాభమే కదా, తన మెంబర్స్ పెరిగారు కదా, తన పార్టీ మెంబర్లు అందరూ కూడా. అమ్మవారు శివుడు వాదించుకుంటూ సార్ నా మెంబర్లు ఇంతమంది వచ్చారు, నీకు కూడా లాభమేనయ్యా. భగవత్పాదుల వారి యొక్క ఆలోచన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. నీకు కూడా లాభమే శివా. ఈ కోతిని పట్టుకెళ్ళి కాసేపు ఆడించామనుకో, ఆ పిల్లలు, ఆ గృహస్థు వాళ్ళంతా సంతోషిస్తారు. అయ్యో కోతి వచ్చింది, గంతులు వేస్తుంది, సర్కస్ చేస్తుంది, పిల్లలంతా సంతోషంగా ఉంటారు, ఆ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. నీకు వాళ్ళు పిడికిలు ఇచ్చేది 2 పిడికలు ఇస్తారు, 3 పిడికలు ఇస్తారు, ఏదో నీకు లాభమే. ఇది బాహ్యంగా. కానీ అంతరార్థం, ప్రకృతిని దాటి వెళ్ళగలిగే వాళ్ళ సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టేట్టుంటుంది. ప్రతి 1000 సంవత్సరాలకి ఒకడు కానీ ఇద్దరు కానీ దాటగలుగుతారు ఈ ప్రకృతిని, పరమసాధకులు వాళ్ళు. మిగతా వాళ్ళు దాటలేరు. వేదాంతం ఏంది అందరూ చెప్తారు. తంబూరా పాడుకుని సంక్రాంతికి భిక్ష వచ్చి వాళ్ళు చెప్తారు, తత్వాలు చెప్తారు. అద్భుతంగా ఉంటాయి తత్వాలు, దాని అర్థం తెలియదు చాలామందికి. చాలా యోగ రహస్యాలు ఉంటాయి. వాళ్ళు సరళంగా పాడతారు జానపదాలుగా. కానీ అనుభవించే సంసారమే మహామాయ. అక్కడి నుంచి మొదలెట్టి షడంగ సహిత శాస్త్రాధ్యయనం, వేదాధ్యయనం చేసి వేదాంతము చక్కగా అధ్యయనం చేసిన వాళ్ళు కూడా మాట్లాడతారు వేదాంతాలు. ఇద్దరికీ సమానమే. వీధిలో సంక్రాంతికి వచ్చేటువంటి వాళ్ళు తంబురబార్తు చెప్పే తత్వాలు, షడంగ సహిత వేదాధ్యయనం చేసి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉపనిషత్ సారానంతా వంట పట్టిన వాడు చెప్పే వేదాంతము రెండూ ఒకటే. ఇద్దరూ సంసారాన్ని వదిలించుకోలేదు. మాటల వరకే అది, సాధన ఏం కుదరదు, కుదరనించదమ్మా. మహామాయ జగన్మాత పట్టి ఉంచుతుంది. 9 నెలలు గర్భంలో పట్టి ఆపుతుంది, 90 సంవత్సరాలు గర్భానికి బయట. విశ్వం కూడా ఆవిడ గర్భమే. నువ్వు బయటికి ఈ గర్భంలోంచి ఆ గర్భంలోకి, తర్వాత భూగర్భంలోకి, మళ్ళీ మాతృగర్భంలోకి. గర్భాన్ని దాటలేవు నువ్వు. అందుకని కాశీలో గర్భవాసం చేస్తారు. శివానుగ్రహం వల్ల కాశీలో ఈ మహామాయ పనిచేయదు. కాశీలో పనిచేయదు. కాశీలో మళ్ళీ అమ్మవారు అయ్యవారు ఇద్దరు సంచారం చేస్తూ ఉంటారు. ఆనంద విహారం వాళ్ళది, ఆనందవనం అది. అక్కడ మాత్రం మాయ ప్రయోగించవద్దు జీవుల మీద. అందుకని కాశీకి వెళ్ళాలి అందరూ కూడా. ఒక్కసారైనా వెళ్ళాలి, కనీస నియమం అది. హిందువుగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి కాశీకి. కాశీలో ఈ మాయ యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది. అక్కడ గర్భావాసం చేస్తే మళ్ళీ మాతృగర్భంలో పడకుండా శివుడు రక్షిస్తాడు. అమ్మవారు కూడా
తన పట్టు సడలిస్తుంది వీళ్ళ మీద. కాశీ బయట ఎక్కడ ఉన్నా కూడా ఈ మహామాయ యొక్క బంధనాల్లోంచి ఎవ్వడూ విడిపించుకోలేడు. నోటికి హితంగా తినాలనేటువంటి ఒక ఆలోచన ప్రకృతి బంధం. అది చక్కగా ఏదన్నా వినాలి, వారి సంస్కారానుసారంగా గానమో, పాటలో, ఉపన్యాసాలు, రాజకీయాలు ఏదో ఒకటి వాడి వినాలి. అది ప్రకృతితత్వమే. అది స్పర్శాసుఖం పంచభూతాలు ఆశ్రయించుకున్నది. ఇవన్నీ కూడా ఈ మాయాబంధనాల్లోంచి బయటపడలేడు, పట్టి బంధిస్తున్నది. కాబట్టి పరమాత్మ ఆ భక్తి కుదురుగా లేదు నాకు. గుడికి రావటము, దండం పెట్టుకోవటము, గుళ్ళొంచి బయటికి ఇవ్వగానే మళ్ళీ సంసారంలోకి దూకేస్తోంది మనస్సు. గుళ్ళో ఉండగానే దూకేస్తోంది. దాన్ని కుదురుగా ఉంచేటువంటి సాధన సద్గురువుని ఆశ్రయిస్తే తప్ప రాదు. మనకి గురువులు చక్కగా కనపట్టలేదు పాపం. చాలామంది గురువులు బయలుదేరారు. వారి స్థాయి ఏంటో, నాలెడ్జ్ ఏంటో, వేషం మాత్రం గురువులాగా ఉంటుంది, తెలియదు. అందువల్ల డైరెక్ట్గా శివుడినే వేడుకుంటున్నాడు, నన్ను అనుగ్రహించమని వేడుకుంటూ. సదా మోహాటవ్యాం చరతి యోతేనాం కుచగిరౌ నటత్యాశాఖా స్ఫటతి ఝటితి స్వైరమవిత కపాలిన్ భిక్షో మే హృదయగిమత్యంత జపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ.